సినిమా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి, సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకు తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. మీరు ఆదరించేది కూడా సినిమా సినిమా సినిమా. రేపు డబుల్ స్మార్ట్ రిలీజ్ అవుతుంది. బుకింగ్ కూడా ఓపెన్ అయింది. గుర్తు చేద్దామని వీడియో చేశాను. లవ్ యూ ఆల్. ఇప్పుడు ఇట్లాంటి మంచి మంచి సినిమాలు తీసే దమ్మున్న జగన్ గాడు ఇంత మంచి సినిమాలు తీసే దమ్ముండే నాకు ఇస్మార్ట్ శంకర్ చూసిన తర్వాత ఇట్లా ఏమనిపించిందంటే, ఇంత మంచి మంచి సినిమాలు చూసే దమ్ముండే ఉరి జగన్ గాడు అంత పాడుకోలేక ఏం సినిమాలు తీస్తున్నాడు ఇన్ని రోజులు. ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది. ఇప్పుడు వెళ్తున్నా, ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తా. నెక్స్ట్ టైం తీసేటప్పుడైనా హరిశంకర్ రాజా మంచి సినిమా తీయండి, బ్లాక్ బస్టర్ మన సపోర్ట్ కోరుకుంటున్నా. నెక్స్ట్ టైం అంటే మంచి సినిమా బాగాలేదు. నాకు తెలిసినాక నాకు మా రవితేజ ఫ్యాన్స్ కొద్దిగా హట్ అని అనిపిస్తున్నాయి. ఏం లేదు బ్రో, రవితేజ ఫ్యాన్స్ ఎవరు సీరియస్ కాకండి. ఏం లేదు, జస్ట్ యావరేజ్ చూడొచ్చు అంతే. మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. మిస్టర్ బచ్చన్ చూసినా జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేసిన బచ్చా గాడు మిస్టర్ బచ్చన్ చూస్తే నాలాంటి బుడ్డగాడు చూడొద్దా. బుడ్డా హోగా తేరా బాప్ అమితాబ్ బచ్చన్ సినిమా. ఆ బచ్చన్ అభిమాని చేసిండు, రచ్చ చేసిండు, ఎంటర్టైన్మెంట్ అనేది కిర్రాకున్నది. ఈ రోజు చూసిన సినిమా స్మార్ట్ శంకర్, డబుల్ స్మార్ట్, ఖతర్నాక్ ఉంది. బీజిఎం హైలైట్, లాస్ట్కి వచ్చే క్లైమాక్స్ హైలైట్. శివుడి లింగం చూపిస్తారు, ఖతర్నాక్ అనిపిస్తుంది. శివలింగం చూపిస్తే ఒక ఊపొస్తారు అనమాట. భక్తితో కూడితే ఎదురుగా ఉన్న విలను శత్రువు అయితే వాడిని త్రిశూలంతో పొడుస్తుంటే వాని గుండె బయటికి వెళ్తే నాయన కిర్రాకు. తెలంగాణ యాసలో తెలంగాణ డైలాగ్ కొట్టుకుంటూ కిర్రాక్ చేసిండు. నాకైతే ఒకటే డైలాగ్ గుర్తొస్తుంది, మర్చిపోయిన అన్ని. నీ అమ్మరే నాకు చెప్పకుండా నా సినిమా ప్లాన్ చేస్తారా అనే డైలాగ్ నేనే కొడుతున్నా. ఇంత ఊపుతో సో యువత ఎట్లా ఉంటారో చూసుకోండి. వన్ మ్యాన్ ఆర్మీ. పూరి ఎక్కడికి పోలే, మన మధ్యలో ఉన్నాడు, ఖతర్నాక్ సినిమాలు తీస్తున్నాడు. చార్మి కౌర్తో కలిసి ఇట్లనే ఉండండి, మీ జోడికి ఇట్లనే కలిసి ఉండాలి. మీరు ఏమన్నా చేసుకోండి, తిట్లనే తినండి, ట్రోలర్స్తో ట్రోలింగ్ అనే చేసుకోండి. మంచి సినిమా మాకైతే పడ్డది. లైగర్తో బాధపడటం కానీ ఈ సినిమాతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ అనిపించింది, మంచి మూవీ. సాంగ్స్ భయ సినిమా చూస్తున్నంత ఊపు వస్తుంది, వస్తుంది, కేక పుట్టిస్తాం. సినిమా చూసిన తర్వాత మనకు అనవసరం. సినిమా చూసినామా, రివ్యూ చేసినా, మూసుకొని దొబ్బేసినామా, ఇట్లనే ఉండాలి. బయటికి పోయి ట్రోలింగ్ మొదలు పెడితే కొడక కింద పాము పెట్టి పిన్ను బీకి గాల్లో లేపట్టి ఇంకా ఇటువంటి డైలాగుల్ని రచ్చ రచ్చ చేస్తాడు. ఇక పూరి గురించి మర్చిపోవాల్సిన అవసరం లేదు. మసాలా పూరీలు తయారు చేస్తున్నాడు, వెయిట్ చేయండి. పార్ట్ 3 కూడా రావాలని కోరుకుంటున్నా. గదే చెప్తున్నాగా, ఉల్లిగడ్డ బాంబు పెడతా, కింద పిన్నుడ బిక్తా. ఏదో ఒరిజినల్ బాంబు లేదు, నేను ఉల్లిగడ్డ బాంబు పెట్టి కింద పిన్నుడ బిక్తా. గాల్లో లేచి ఐమాక్స్ అద్దాల మీద పడాలి కొడుకులు. ఒక్కొక్కడు వచ్చి గల్లీలో డైలాగులు కొడితే ఢిల్లీ దాకా వినపడతాయి. ఎందుకంటే ఆడ సంజయ్ దత్ కూడా ఉన్నాడు. గల్లీ డైలాగులు ఏ రేంజ్ లో పోతే నార్త్ ఇండియా మొత్తం వినపడతాయి, సంజయ్ దత్ ఉన్నాడు కాబట్టి. సో సినిమాకి భయ్యా పూరి ఎక్కడికి పోలేదు, రామ్ పోతినేని ఎక్కడికి పోలేదు, అందరు సినిమాలో ఉన్నారు. పర్ఫెక్ట్ చేసారు. మధ్య మధ్యలో పూరి కూడా కనపడతాడు, మస్తు అనిపించేస్తుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. పూరి నిజంగా ప్రతి సినిమాలో ఒక ముక్కలో ఒక డైలాగ్ అని కొట్టుకుంటూ కనపడాలి. కాక కిర్రాక చేసినాం, మస్తున్నది మూవీ. ప్రతి ఒక్కరు చూడాలి భయ్య. హీరోయిన్ అలా ఆలీ గారి పదవులు కొంచెం తక్కువ అయినా కానీ జస్ట్ అప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. లిప్ లాక్లు యువత మీకు లిప్ లాక్ 3+ అయితే నేను ఇస్తాను.